మనం సంతోషంగా ఆనందంగా దేవుని మాటలను తీసుకొని, కన్నీరు కష్టాలు వేదనలు వస్తూ ఉంటాయి ప్రియులరా, అవన్నీ మామూలే. కానీ మనం సంతోషంగా ఆనందంగా దేవుని మాటలు తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు మన కన్నీటి బాష్ప బిందువులను ఆయన ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒక మాట చూపిస్తాను మీకు బైబిల్లో, యెషయా గ్రంథంలో ఒక మాట క్లుప్తంగా దేవుని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. లైవ్లో మనం ముగింపులోనికి వెళ్దాం. ఇంతవరకు దేవుడు తన కృపలో నడిపించాడు. ఆ దేవునికి మహిమ కలుగునగాక. జాగ్రత్తగా ఈ మాటలు కూడా విని ముగింపులో మాతో కలిసి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని మేలులు పొందుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది చూడండి. 25వ అధ్యాయం, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, అక్కడ ఒక మంచి మాట 25:8లో కనపడుతూ ఉంది. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత చక్కని మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు చూడండి. ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను. ఇక్కడ తుడిచివేయును అంటే ఇది తప్పకుండా ఏ బాష్ప బిందువులు అంటే ఇవి కన్నీటి బాష్ప బిందువులు. ఆనంద బాష్పాలు ఉన్నాయి, కన్నీటి బాష్పాలు ఉన్నాయి. ఆనంద బాష్పాలు మన కళ్ళల్లో నుంచే వస్తాయి, కన్నీటి బాష్పాలు మన కళ్ళల్లో నుంచే వస్తాయి. ప్రభునందు ప్రియులారా, బాగా ఆనందమైనప్పుడు, బాగా సంతోషమైనప్పుడు, బాగా నవ్వినప్పుడు అప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. మీకు అనుభవం ఉందో లేదో కానీ నాకు చాలా మార్లు ఆ అనుభవం ఉంది. నేను చాలా మార్లు మరి సంతోషంగా ఆనందంగా నవ్వినప్పుడు కడుపు నొప్పి రావటం, కళ్ళల్లో నుంచి నీళ్ళు రావటం చాలాసార్లు నేను అనుభవించాను. ఆ అనుభవాన్ని ఆనంద బాష్పాలు అంటారు. దాన్ని ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బయ్యి సంతోషంగా నవ్వుతూ ఉండటం ఆనంద బాష్పాలు వస్తాయి. అవి ఆనందంలో వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు. అయితే కన్నీటి బాష్పాలు కూడా ఉన్నాయి. ఇవి ఎప్పుడంటే వేదనతో కృంగిపోయినప్పుడు, వినకూడని మాటలు విన్నప్పుడు, అస్వస్థతతో ఉన్నప్పుడు, వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అసలు ఉచ్చు మెడ వరకు బిగుసుకున్నప్పుడు, మరుక్షణంలో ఏమి జరిగిద్దో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరణం మన దగ్గరగా ఉన్నప్పుడు, ఈ పరిస్థితుల్లో కన్నీటి బాష్పాలు కూడా మనకు వస్తాయి. కన్నీటి బాష్పాలు, ఆనంద బాష్పాలు. ప్రభునందు ప్రియులారా, అయితే దేవుడంట ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి వాని ముఖము మీది కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచివేయును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి వాని కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తాడు. కన్నీరులో నుంచే ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించే విధంగా ఆయన కృప చూపించి నడిపించే దేవుడై ఉన్నాడు. నిజంగా చూడండి, మరి అప్పులు భేద విధవరాలు ఆమె గృహంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం చూడండి. అప్పుల బాధతో బాధపడుతూ ఉన్నప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ మాట విని ఆమె ఆ నూనె, అది చాలా ఆశ్చర్యం. అప్పటి వరకు కన్నీటితో ఆ కుటుంబం ఉంది, వేదనతో ఆ కుటుంబం ఉంది, ఒక్క దిప్పుకోలేని పరిస్థితులు. సాయంత్రం అవ్వగానే కలవరం అన్నమాట, ఎవరు వస్తారో ఎవరు అడుగుతారో అని. ఉదయం కాగానే కలవరం, ఎవరు వస్తారో ఏం అడుగుతారో ఎలా ఉంటుందో పరిస్థితి అని. భయంకరంగా తిడుతూ ఉండుండొచ్చు. మీకు చాలామందికి అనుభవాలు ఉండుండొచ్చు. అప్పులతో బాధపడే వాళ్ళకి ఈ అనుభవాలు మామూలుగా ఉంటాయి. ఎందుకంటే అప్పు ఇచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, వాళ్ళ యొక్క పరిస్థితి కానివ్వండి, చాలా దారుణంగా ఉంటుంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతారు. అప్పు ఇచ్చినవాడు అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి లోకు అంట. అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి లోకు అంట. ప్రభునందు ప్రియులారా, కాబట్టి లోకువ ఎవరన్నా, ఈ లోకువ అనే మాట ఎప్పుడు మనం వింటూ ఉంటామంటే ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, నేను మీకు లోకులే అంటూ ఉంటారన్నమాట. లోకు అంటే తక్కువ చేసి మాట్లాడటం. మరి అప్పు ఇచ్చినవాడు అప్పు ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళని లోకువుగా చూస్తాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు.
సరే, ఇక లోకస్తులైతే బూతులు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఆ అప్పు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని. కాబట్టి ఆమె పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, కన్నీరు, వేదన. నిజంగా ఆ సమయంలో ఆ నూనె ఎంత గొప్ప సహాయం చేసిందో చూడండి. దైవజనుడు చెప్పినటువంటి మాట ప్రకారం చేసి కొండలు తీసుకొచ్చి పోస్తూ ఉంటే ఆ బుడిలో నూనె తరిగిపోలేదంట, కొండలన్నీ నిండిపోయినాయి అంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత సంతోషం వేసి ఉంటుందో, ఎంత ఆనందం వేసి ఉంటుందో. కన్నీటి బాష్పాలన్నీ పోయి ఇప్పుడు నవ్వుకోలేక ఆ నవ్వులో ఆనంద బాష్పాలు ఆమె కళ్ళల్లో నుంచి వస్తూ ఉండొచ్చు. దేవునికి మహిమ. హల్లెలూయా. కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచివేశాడు, ఆనంద బాష్ప బిందువులని ఆమె కళ్ళల్లో దేవాది దేవుడు ఉంచాడు. ఇందాక నిజంగా బ్రదర్ చేస్తున్నప్పుడు కూడా ఆ బుడిలో నుంచి పోస్తూ ఉంటే వస్తానే ఉన్నాయి, పోస్తున్నాడు, మరలా మాట్లాడుతున్నాడు, మరలా పోస్తున్నాడు, వస్తానే ఉన్నాయి. నిజంగా ఎంత అద్భుతం. నిజంగా లైవ్లో చూస్తున్నప్పుడు చాలా చాలా సంతోషం వేసింది నాకు. అప్పటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను నేను. ప్రభునందు పిల్లరా, ఇప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి దేవుడే ఇప్పుడు ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఉన్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు ఆయన జరిగిస్తాడు. అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు చేయగలడు. అప్పుడు చేసిన ఆశ్చర్యకార్యాలు ఇప్పుడు చేయగలడు. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడే, కానీ అతను ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు, కానీ ఆసక్తి కొరవడిందేమో నీలో, అద్భుతం చూస్తాననేటటువంటి విశ్వాసం పోయిందేమో, అల్ప విశ్వాసం వచ్చిందేమో, అందువల్లనే నీ జీవితంలో నువ్వు కార్యాలు చూడలేకపోతున్నావేమో, కన్నీటి బాష్ప బిందువులు అలాగే ఉన్నాయేమో. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు విశ్వాసంతో, విరిగి నలిగిన హృదయంతో, ఆసక్తితో, మారుమనస్సుతో, పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థన చేస్తే నీ జీవితం ఆనంద బాష్పములతో దేవుడు నింపునుగాక. తప్పకుండా నింపుతాడు. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు. కాబట్టి కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచివే, నీ ముఖము మీద కారేటటువంటి కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచివేసి నిన్ను ఆనందముతో నింపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది జీవితాల్లో దేవుడు ఆ కార్యాలు జరిగించాడు. ఇటువంటి కార్యాలు కన్నీటితో ఉన్నటువంటి వారిని వెంటనే ఆయన ఆనందంతో నింపినటువంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో మనం చూస్తాం. మెటుకు ఒకరిని చెప్తాను నేను. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో మనం చూస్తే హాగరు అనేటటువంటి ఆమె జీవితం కూడా మనం చూస్తే కన్నీటితో నిండిపోయింది, ఏడుస్తూ ఉంది. నా అనే వాళ్ళు ఎవరూ లేరు. భర్తే బయటకు పంపించేశాడు, చంటి బిడ్డతో బయటపడింది. ఎటువంటి పరిస్థితి అంటే త్రాగటానికి చొక్క నీళ్ళు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఏడుస్తుందంట. ఇక నా బిడ్డ చనిపోతాడు, ఇక నేను బ్రతకను, నా జీవితం అయిపోయింది అని కన్నీటితో ఏడుస్తుందంట. అక్కడ ఆ మాట చూద్దాం మనం. ఆదికాండములో ఒక్కసారి ఆ మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం. 21వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే అక్కడ కనపడుద్ది. 2వ సందర్భంలో హాగరు బయటికి వెళ్ళినప్పుడు, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి, ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. చూసారండి ఆ మాట. ఆమె ఎలుగెత్తి ఏడ్చిందంట. వింటి వేత దూరం వెళ్ళి ఆ బిడ్డ చావుని చూడలేదు, కన్న బిడ్డ, ఆ చంటి బిడ్డ చావుని నేను చూడలేనని ఎలుగెత్తి ఏడ్చింది. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరును పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకము, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకును, వారిని గొప్ప జనముగా చేసేదను. అప్పటి వరకు కన్నీటితో ఉన్నటువంటి ఆగరకు ఆ మాటలు వింటున్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సంతోషం వచ్చి ఉంటుంది, ఎంత ఆనందం వచ్చి ఉంటుంది. అక్కడ ఎవరో కన్నీటి బాష్ప బిందువులను తుడిచేసినట్టు ఉంటుంది కదా. దేవునికి మహిమ కలుగునుగాక. అలా తుడిచి అలా వెళ్ళిపోయి ఆనంద బాష్పాలు ఆమె కళ్ళలో నుంచి వచ్చేటట్టుగా దేవాది దేవుడు అక్కడ జరిగిస్తున్నాడు. చూడండి కార్యం. దేవునికి మహిమ. 19వ వచనం చదివితే, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి
చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురం ఉండి వెలుకాడాయను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, చూడండి, హాగరు అక్కడ భయంకరమైనటువంటి కన్నీటి పరిస్థితుల్లో ఉంది, ఏడుస్తూ ఉంది, బిడ్డ చనిపోయే పరిస్థితి. ప్రభునందు పిల్లరా, మన బిడ్డ మన కళ్ళెదురు చనిపోతూ ఉంటే ఎలా ఉంటుందో చూడండి. ఎంత బాధాకరం, ఎంత వేదన, ఎంత కన్నీరు గార్చి ఉంటుంది ఆ తల్లి. ఆ అరణ్యంలో నీళ్లు చుక్కలేవు, తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి, తాగేసింది, తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి, ఇక మిగతా నీళ్లు కావాలి. చంటి బిడ్డేమో నీళ్ళ కోసం ఏడుస్తున్నాడు. మనిషి ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బ్రతకగలడేమో, కానీ నీళ్లు లేకపోతే బ్రతకటం కష్టం. నీళ్ళు చాలా ప్రాముఖ్యం. నీళ్లు తాగుతూ ఉంటే కొన్ని రోజులు జీవనాన్ని కొనసాగించవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్లు లేవు, నీళ్లు కావాలి, ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. హల్లెలూయా. కన్నీటిలో నుంచి ఆనంద బాష్ప బిందువులను నీ ముఖము నుండి, నీ కళ్ళల్లో నుండి ఆయన తెప్పించును. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు ఈ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇందాక ఆ అప్పుల బాధతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీని కూడా మీ దృష్టికి తీసుకొని వచ్చాను. బ్రదర్ చెప్పినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటా. ప్రభునందు పిల్లరా, నేనేం చెప్తున్నానంటే, ఈ ఉపవాస ప్రార్థన పండుగ ద్వారా మీకేం తెలియజేస్తున్నానంటే, ఈ లైవ్లో ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. మీరు నమ్మితే, మీరు విశ్వసిస్తే, మీరు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేసి కన్నీటి బాష్ప బిందువులను ఆనంద బిందువులుగా, ఆనంద బాష్ప బిందువులుగా ఆయన ఏర్పాటు చేసి నడిపిస్తాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ లైవ్లో చూస్తున్నటువంటి వారు, ఈ ఉపవాస ప్రార్థన పండుగ లైవ్లో ఉన్నటువంటి వారు, ఆ తరువాత చూసేటటువంటి వారైనా ప్రార్థన చేసుకోండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు, అద్భుతం జరిగిస్తాడు. మీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేసి ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యెహోయాషు కన్నీటిని దేవుడు తుడిచాడు. ఆ ప్రవక్త ద్వారానే, ఏ ప్రవక్త గురించి అయితే ఏడుస్తున్నాడో ఆ ప్రవక్త ద్వారానే దేవుడు ఎలా గొప్ప కార్యం జరిగించాడు చూడండి. అక్కడ గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. చూడండి, 16వ వచనం మనం చదివితే, నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా, అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్నటువంటి కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అప్పటి వరకు అంటే అతను భయం ఏంటంటే రాజ్యం ఏమైపోద్దోనని. సిరియనులు పొంచి ఉన్నారు ఇశ్రాయేలీల్ని నాశనం చేయటానికి, ఇశ్రాయేలీల్ని కొట్టడానికి, ఇశ్రాయేలీల్ని హతమార్చటానికి సిరియనులు పొంచి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యెహోయాషు ఎలీషా దగ్గరకు వచ్చి రోగి పీడితుడై ఉండగా, మరణం చెందటానికి సిద్ధంగా ఉండగా కన్నీరు విడుస్తున్నాడు. ప్రభునందు పిల్లరా, మన జీవితంలో కూడా చాలా మార్లు కన్నీరు విడుస్తూ ఉంటాం. మన ముఖము మీద నుంచి కన్నీరు కారుతూ ఉంటుంది, మన ముఖం మీద నుంచి కన్నీరు కారుతూ ఉంటుంది, మన కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతూ ఉంటుంది. వేదన, బాధ, ఏమైద్దో, ఏమి జరిగిద్దో, నా పరిస్థితి ఏమైపోద్దో, నా కుటుంబం ఏమైపోద్దో, లేక నా బిడ్డలు, ఈ విధంగా చాలామంది వేదన పడుతున్నటువంటి వారు ఉన్నారు, చాలామంది బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. సేవకుల్లో కూడా చాలామంది వారి పరిచర్యలను బట్టి కూడా బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు, వేదన పడుతున్నటువంటి వారు ఉన్నారు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు, ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. దేవునికి మహిమ, హల్లెలూయా. ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేసి ఆ కన్నీటిలో నుండే ఆనందాన్ని ఆయన తీసుకొని వచ్చి ఆనంద బిందువులుగా, ఆనంద బాష్పాలుగా ఆయన మారుస్తాడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రభునందు పిల్లలు, ఇక్కడ ఆ మాట ఎలీషా చెప్పగానే ఎంత సంతోషం వేసి ఉంటుందో. అప్పుడు దాకా కన్నీరు విడిచినటువంటి ఆ రాజు ఆ కన్నీటి బిందువులే ఆనంద బాష్పాలైపోయినాయి. వెంటనే, ఇదిగో సిరియనుల చేతిలో నుంచి నువ్వు విజయాన్ని చూస్తావు. హల్లెలూయా.
సిరియనుల చేతుల్లో నుంచి నువ్వు విజయాన్ని చూస్తావు. ఇది సిరియనుల చేతిలో నుంచి రక్షించే బాణము, రక్షించే బాణం, యెహోవా రక్షణ బాణం, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణం, సిరియనుల నాశనమగునట్లు నువ్వు అఫేకుల వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొనమని చెప్పగా అతడు పట్టుకున్నాడు. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానను. సరే, ఆ తర్వాత మనం చూస్తే 3 మార్లు కొట్టాడు. 3 మార్లు నువ్వు విజయం చెందుతావన్నాడు. ఇంకా ఎక్కువ మార్లు కొట్టినట్టుంటే ఇంకా ఎక్కువ మార్లు నువ్వు విజయాన్ని చూస్తావని ఎలీషా ప్రవక్త చెప్పాడు. కానీ 3 మార్లు కొట్టాడు. నువ్వు 3 మార్లు విజయాన్ని సాధిస్తావని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమయ్యిద్దో అనేటటువంటి కన్నీటితో ఉన్నటువంటి యెహోయాషు రాజుకి ఎలీషా ప్రవక్త తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే, నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు నందుపులరా, మరి గత కొంతకాలం క్రితం ఒక సంఘటన నేను చూశాను. ఓ దైవజనుడు మున్సిపాలిటీలో ఒక మందిర నిర్మాణం కొరకు కన్నీరు గార్చాడు. కమిషనర్ గారి దగ్గర, అక్కడ ఉన్నటువంటి అధికారుల ముందు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎదురు తిరిగి అక్కడ మందిరం వేసుకోవటానికి వీల్లేదు అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఏడవటం నా కళ్ళతో నేను చూశాను. అదే మున్సిపాలిటీలో అదే అందరి మధ్యలో కన్నీరు కారుస్తూ నుంచున్నాడు. నేను ఆ సమయంలో అనుకున్నాను, తప్పకుండా ఈ కన్నీటిని దేవుడు ఆనంద బాష్పాలుగా మారుస్తాడు అని ఆ సమయంలో నేను అనుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ప్రార్థన చేశాను, ఆ దైవజనుడు కార్చిన కన్నీరు తప్పకుండా ఆనంద బాష్పాలుగా దేవుడు మారుస్తాడు, త్వరలో నేను చూస్తాను అనేటటువంటి విశ్వాసంతో నేను ప్రార్థన చేసుకున్నా. పాష గారు ఏడుస్తున్నాడు, పాషం గారు ఏడుస్తున్నారు, వాళ్ళ సంఘబిడ్డలు ఏడుస్తున్నారు, చాలామంది కన్నీరు కారుస్తూ ఉన్నారు. అక్కడ అభయం వచ్చింది. కానీ ఒక మరి సాతాను వాడు ఏదో ఒక రకంగా మనల్ని బాధ పెడతానికి చూస్తుంటాడు. ఎవరో ఒకరిలో దూరి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ప్రభు నందు ప్రియులరా, మరి కొన్ని రోజుల ముందే దేవుడు తన కృపతో ఆ యొక్క మందిరానికి స్లాబ్ వేయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను కావాలని ఆ స్లాబ్ వేసే సమయంలో ఆ మందిరం దగ్గరికి వెళ్ళాను. నాకు కొన్ని పనులున్నా వెళ్ళవలసినటువంటి అవసరం లేకపోయినా నేను ఎందుకు వెళ్ళానంటే, కొన్ని రోజుల క్రితం ఆ దైవజనుడి యొక్క ఏడుపు నేను చూశాను, కన్నీరు నేను చూశాను. ఆ మందిర స్లాబ్ కొరకు 10 మంది మధ్యలో నుంచొని ఆ దైవజనుడు కార్చిన కన్నీరు నేను చూశాను. ఇప్పుడు నేను ఆనందాన్ని చూడాలి. దేవుడు తప్పకుండా ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేస్తాడు. ఆ ఆనందాన్ని చూడటం కోసం పనులున్నా పక్కన పెట్టి వాటన్నిటిని పక్కకి నెట్టి నేను వెళ్ళాను. నేను వెళ్ళగానే ఎంత సంతోషమో ఎంత ఆనందమో. స్లాబ్ పని జరుగుతూ ఉంది, చక్కగా పని వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ప్రభు నందుపులరా, మరి ఆకాశం మబ్బులు గమ్ముంది, ఆ ఆకాశం మబ్బులన్నీ వెళ్ళిపోయినాయి, సూర్యుడు వెలుగునిచ్చేసాడు. సంతోషంగా ఆనందంగా మరలా నాకు పని నుండి నేను రావాలి వెంటనే, కానీ ఉండి స్లాబ్ పూర్తయ్యేంత వరకు ఉండి అది చూసి నా కళ్ళతో నేను వచ్చా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1 గంట పాటు అక్కడే కూర్చొని ముగింపు స్లాబ్ అంటే ముగింపు అయిపోవాలి, ఆ స్లాబ్ ఫినిష్ అవ్వాలి. చాలా ఎక్కువ యూనిట్లు స్లాబ్ అది. ఆ స్లాబ్ ఫినిష్ అవ్వాలి, అది నేను నా కళ్ళతో చూడాలి. మున్సిపాలిటీలో ఏడుపు చూశాను, అక్కడ నేను సంతోషం చూడాలి. చివరి వరకు ఉండి ఆ స్లాబ్ ముగింపులో ఆ దైవజనుని దైవజనురాలని వారి యొక్క సంతోషాన్ని చూసి ఆనందాన్ని చూసి ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించి రావటం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్య ఇటీవల మరి నా జీవితంలో దేవుడు చూపించినటువంటి ఒక కార్యం. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నానంటే, మన దేవుడు ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేయను. కన్నీటి బాష్ప బిందువులను ఆనంద బాష్పాలుగా మన దేవుడు మార్చును. నేను ఇందాక చెప్పాను, ఆనంద బాష్పాలు ఎప్పుడు వస్తాయి? సంతోషంలో ఆనందంలో ఉబ్బి తబ్బిపై కడుపుబ్బా నవ్వినప్పుడు మనకు ఆనంద బాష్పాలు వస్తాయి. అంతగా మన జీవితంలో దేవుడు ఆనందాన్ని ఉంచుతాడు, సంతోషాన్ని ఉంచుతాడు, మనల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక.